ప్రభునందు ప్రియమైన రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అదేవిధంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న క్రైస్తవ సమాజము ఈరోజు దిగ్భ్రాంతిలోనికి పోవడం జరిగింది. ఈరోజు మొన్నటి దినంన రాజమండ్రిలో రెవరెండ్ ప్రవీణ్ పగడాల గారిని హత్య అనే అనుమానంతో ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా ఏకతాటిపైకి రావడం జరిగింది. కనుక ఇది హత్యనా యాక్సిడెంటా అనేది ఇంకా తేల్చాల్సింది ప్రభుత్వమే అని ముక్తకంఠంగా క్రైస్తవ సమాజము కోరుతుంది. కనుక మేము ప్రస్తుతము వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ సిఎస్ఐ వెస్లీ చర్చ్ సికింద్రాబాద్లో ఉన్నాము. క్రైస్తవ విశ్వాసులము అందరూ కూడా మా యొక్క సానుభూతిని వారి కుటుంబానికి తెలపడానికి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. ఇంకా లేట్ అయిన కొద్దీ మన ప్రియతమ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు కూడా వారు వచ్చి ఓదార్చడానికి వస్తున్నారు, హామీ ఇస్తారు కావచ్చు బహుశా. కనుక వారి కుటుంబం నిమిత్తము క్రైస్తవులకు జరిగే హింసను ఖండించాల్సిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా పరమత సహనం అనేది చాలా అవసరం. ఒకరిని ఒకరము గౌరవిస్తూ ఒకరిపై ఒకరు ప్రేమ చూపెట్టుకుంటూ మనం కొనసాగాలి. భారతదేశం అంటేనే లౌకిక రాజ్యం. లౌకికం అంటే అన్ని మతాలకు సరైన అవకాశము. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు ఆ మత స్వేచ్ఛ ఉన్నది. దాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ఒకరిని ఒకరు హింసించకుండా ఒకరికొకరు తోడ్పడుతూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ మనం ముందుకు సాగాలని, ఇటువంటి ఏ మతంలో జరిగినా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. కనుక మేము మా యొక్క సానుభూతిని వారి కుటుంబానికి తెలపడానికి మేము వెళ్తున్నాం. కనుక మీరు కూడా లైవ్ కూడా వివిధ ఛానల్స్లో వస్తుంది, మీరు కూడా గమనించాలని మనవి చేస్తున్నాం. ఇప్పుడు మేము వెళ్తున్నాం.